తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవాలను కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ. ఈరోజు ప్రధానంగా కూడా జరిగిన విశేషాలేంటి, నిన్నటి రోజున జరిగిన అసెంబ్లీ జరిగిన తీరు, తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలిసిన వాస్తవాలు అవాస్తవాలేంటి, ప్రభుత్వం నిజంగానే కూడా ఇరుకున పడిందా, ప్రభుత్వానికి సంబంధించి వెనుక నొయ్యి ముందు గొయ్యి అనే పరిస్థితులు తారసపడ్డాయా, ఇక ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి మంత్రులు సహా ఎవరు కనీసం విపక్షాలకు సమాధానం చెప్పలేకపోయారా అంటే అవుననే సమాధానాలు చాలా స్పష్టంగా వినబడుతున్నాయి. నిన్న ఒకే ఒక్కడు 6 అడుగుల బుల్లెట్ హరీష్ రావుకు సంబంధించి సభలో రచ్చరచ్చ జరిగిన పరిస్థితి కనబడింది. ప్రశ్నలకు సమాధానం లేదు, లేదా హరీష్ రావు చెప్పిన కథకు వాళ్ళు ఎక్కడా కూడా స్పందించిన దాఖలాలు లేదు. కేవలం రన్నింగ్ కామెంటరు, దాంతోపాటుగా పూర్తి స్థాయిలో ప్రభుత్వం విపక్షాలకు ఇవ్వాల్సిన సమాధానాలు లేవు, లేదా ప్రజలకు సంబంధించి ఏమైనా అంశాలు చర్చకు జరిగినాయంటే అది కూడా లేని పరిస్థితి. మొత్తానికి సభ జరుగుతుందా అంటే జరుగుతుంది, అక్కడ సమస్యలకు సంబంధించిన సమాధానం కానీ ఇతరత్ర కానీ ఏవి కనిపించని పరిస్థితి కనబడుతుంది. సో వాస్తవానికి జరుగుతున్న కొన్ని అంశాలను కూడా మేము ముందుకు తీసుకొని వచ్చినా ఈరోజు మనం చాలా లోతుగా చర్చించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే బడ్జెట్ అయితే ప్రవేశపెట్టిలు, బడ్జెట్కు సంబంధించిన పద్దుల పంచాయతీ మొదలైంది. ఆ పద్దుల పంచాయతీకి సంబంధించి దాని యొక్క తిరుతెన్నలు, తన గమ్యం ఏంటి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అనేది కూడా లేకుండా పోయిన పరిస్థితి కనబడుతుంది. సో ఫైనల్గా ఈ చర్చ అంతా దేనికి దారితీస్తుంది, తెలంగాణ యావత్తు సమాజం ఏమంటుంది అనే కోణంలో మనం విశ్లేషిద్దాం. నిజానికి కూడా ఇక్కడ అనేక రాజకీయ పార్టీలు కూడా తమ తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. కానీ నిండు అసెంబ్లీ లేదా శాసన మండలిలో జరుగుతున్న చర్చ ప్రజలందరూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఏం జరుగుతుంది, ప్రజా సమస్యల గురించి చర్చ జరుగుతుందా, లేకపోతే రన్నింగ్ కామెంటరీ జరుగుతుందా, లేకపోతే అధికారంలో ఉన్నాం కదా మేము ఏం చెప్తే ఏది మాట్లాడితే అది చెల్లుతుందా అనే కోణంలో కూడా జరిగిన కొన్ని వాస్తవాలను ఒకసారి చర్చిద్దాం. ఎందుకంటే ఇవన్నీ కూడా తెలంగాణ యావత్తు సమాజానికి కూడా తెలవాల్సిన విషయం. ఒకసారి ఇక్కడ హరీష్ రావుకు సంబంధించి నిన్న ఒకే ఒక్కడండి, హరీష్ రావుతో పాటు మరో వ్యక్తి కూడా సభలో ఉంటే బాగుండి అని నిన్న అనిపించింది. అంటే ఇది పర్సనల్ ఒపీనియన్. మాజీ మంత్రికి సంబంధించిన జగదీష్ రెడ్డి కూడా ఉంటుండే బాగుండేమో అనిపించింది. ఎందుకంటే ఇక్కడ హరీష్ రావు యొక్క పూర్తి స్థాయిలో ప్రశ్నల అస్త్రాలు చూసాం. మరో సభ్యుడు కూడా అదే ఏంటంటే వాగ్దాటిని ప్రదర్శిస్తే ఇంకా అద్భుతంగా ఉండేది అనిపించింది. ఒకసారి నిన్న హరీష్ రావుకు సంబంధించి మాట్లాడిన తీరు చూద్దాం. గారెడి మాటలు గాలిమేడలు, బడ్జెట్ను దుమ్ము దులిపిన బీఆర్ఎస్, శాసనసభ పక్షం తరపున నిలదీసిన హరీష్ రావు. 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలన్నీ గత బడ్జెట్లో చెప్పారు, ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. 4.5 లక్షల ఇండ్లు అన్నారు, 4 అయినా కట్టలేదు. కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాలలోనూ విధ్వంసం, ఆర్థిక మాంద్యం కాదు మీ ఆలోచనలలోనే మాధ్యం, దివాలా ప్రచారంతోనే పెట్టుబడులు రావట్లే అంటూ కూడా హరీష్ రావు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ విషయం ఏంటి అంటే తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ బడ్జెట్కు సంబంధించి మొత్తం కూడా గాలి మాటలు రోత మాటలు అనే కాడికి పోయినాయి. ఈ బడ్జెట్ ఉత్తమ మాటే. ఈ బడ్జెట్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఏది కూడా అక్కరకు రాకుండా ఉన్నదే అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ జరిగిన అంశాలలో ప్రధానంగా కూడా మనం ఆలోచిస్తే కనుక ఒక 4-5 విషయాలు అయితే బయటకు వస్తాయి. ఏంటి అంటే బడ్జెట్కు సంబంధించి మీరు బడ్జెట్ని అయితే పూర్తి స్థాయిలో చూశారు కదా, ఆ బడ్జెట్ లెక్కలకు సంబంధించి కూడా ఒకసారి మీ అందరికీ మళ్ళొక్కసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే బడ్జెట్కు సంబంధించి తిరుతెన్నలు కూడా అందరం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఈ బడ్జెట్ ఏ మేరకు పూర్తి స్థాయిలో కూడా జరిగింది, బడ్జెట్కు సంబంధించి జరుగుతున్న పరిణామాలు ఏంటి అనేది కూడా చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి చూద్దాం. ఎందుకంటే బడ్జెట్కు సంబంధించి ఈరోజు రేపు పరిస్థితి ఎట్లా మారిపోయింది, తెలంగాణ యావత్తు సమాజానికి ఇక్కడ వాస్తవాలను చెప్పే ఆలోచనలో ప్రభుత్వం ఉందా లేదా అంటే చెప్పడానికి ఆస్కారం లేదు అంటూ కూడా ఒకసారి అయితే చూడొచ్చు. ఒకసారి బడ్జెట్ని ఇక్కడ చూడొచ్చు. ఇది 2025-26కు సంబంధించిన బడ్జెట్. ఇది 3,04,965 కోట్ల మొత్తం వ్యయం, 2,26,982 కోట్ల రెవెన్యూ వ్యయం, 36,504 కోట్ల మూలధనం అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి కేటాయింపులకు సంబంధించి వివిధ రకాలుగా కేటాయించారు. ఇక్కడ 40,232 కోట్లు షెడ్యూల్ కులాల సంక్షేమానికి, 31,605 కోట్లు పంచాయతీరాజ్ గ్రామీణానికి, 24,431 కోట్లు వ్యవసాయానికి, 23,373 కోట్లు నీటిపారుదల, 23,108 కోట్లు విద్యారంగం, 21,221 కోట్లు ఇంధనం, ఇలా అన్ని రంగాలకు సంబంధించి కూడా సంబంధించిన బడ్జెట్ని అయితే మనం చూస్తాం. అయితే ఈ బడ్జెట్ అంతా కూడా పూర్తి స్థాయిలో కూడా అంకెల గారడిగా మారిపోయింది, గాలిమేడలు అయిపోయినాయి అంటూ కూడా హరీష్ రావు నిలదీసిండు.
ఎందుకంటే వాస్తవ రూపానికి విరుద్ధంగా కూడా బడ్జెట్ ఉంది, పూర్తి స్థాయిలో కూడా అంటూ కూడా విమర్శించారు. ఇక్కడ ఒకసారి మనం ఆలోచిద్దాం. ఏంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తాజా బడ్జెట్ గారడి మాటలు గాలిమేడలు అన్నట్లుగా సాగిందని బీఆర్ఎస్ విరుచుకుపడింది. అంకెలు చూస్తే ఆర్భాటాల, పనులు చూస్తే డొల్లతనంగా కనిపిస్తుందని ధ్వజమెత్తింది. తుది దశలో ఉన్న 6 సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా చేసి 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తామని గత బడ్జెట్లో చెప్పిన ప్రభుత్వం ఏ 6 ప్రాజెక్టులు పూర్తి చేసిందో, ఎన్ని ఎకరాలకు కొత్త నీళ్ళు ఇచ్చిందో చెప్పాలని కూడా డిమాండ్ చేసింది. వాస్తవానికి విరుద్ధంగా బడ్జెట్ రూపొందించడంపై బీఆర్ఎస్ దుమ్ము దులిపింది. దానికి సంబంధించిన అంశాన్ని చూస్తాం. అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం చూడాలి. బడ్జెట్కు సంబంధించి నిన్న అందరూ కూడా అంటే ప్రతి ఒక్కరి స్టేటస్ ఆల్మోస్ట్గా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరిగిన అంశం ఒకటే, మీ అందరికీ తెలిసిన విషయమే. ఏంటి అంటే తెలంగాణ యావత్తు వ్యాప్తంగా కూడా ఒకటే అంశం చర్చనీయాంశం జరిగింది. ఏంది అంటే మాజీ మంత్రి హరీష్ రావు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ పక్ష నేతగా హరీష్ రావు పూర్తి స్థాయిలో కూడా దుమ్ము దులిపిన పరిస్థితి కనబడ్డది. అంటే ఇక్కడ ఎందుకు హరీష్ రావుకు సంబంధించిన కొన్ని వీడియోలు పూర్తి స్థాయిలో కూడా ట్రోల్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ప్రజల పక్షాన వాదించడమే కాకుండా బడ్జెట్ విషయంలో వాస్తవ కోణాలు కూడా బయటకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ జరిగిన ఎపిసోడ్ అయితే మీ అందరికీ చాలా క్లియర్గా కనబడింది. ఇక్కడ బడ్జెట్కు సంబంధించి కూడా అన్ని గాలి మాటలే అని కనబడ్డాయి. అయితే ఇక్కడ మీకు కొన్ని అంశాలను కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తా. మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో క్లియర్గా కూడా ప్రాజెక్టుల విషయంలో కూడా నిర్లక్ష్యం వహించింది. విద్యా వ్యవస్థలో కూడా నిర్లక్ష్యం వహించింది. ఆఖరికి వైద్య వ్యవస్థలో కూడా నిర్లక్ష్యం వహించింది. దాంతోపాటు వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు ఎక్కడా కూడా కనిపించలేదు. 13 అంశాలు కనిపించలేదు. 420 హామీలకు సంబంధించిన బడ్జెట్ కనిపించలేదు. గతంలో పెండింగ్లో ఉన్న కొన్ని బడ్జెట్లు పూర్తి స్థాయిలో కొన్ని పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు కూడా ఏవి కూడా కనిపించని పరిస్థితి కనబడింది. మరి ఇవన్నీ దేనికి సంకేతం, ఎక్కడికి దారి తీస్తుంది అనేది కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి. ఇప్పుడు బడ్జెట్ అంటే తెలంగాణలో ప్రతి ఒక్క సామాన్యమైన ఇక్కడ ఉన్న ప్రతి పౌరుడికి కూడా న్యాయం జరిగే విధంగా బడ్జెట్ ఉండాలి. కానీ ఇక్కడ బడ్జెట్ మాత్రం ఆ విధంగా లేని పరిస్థితి కనబడుతుంది. అంటే బడ్జెట్ దేనికి సంకేతం, ఇక్కడ బడ్జెట్ ఎందుకు ఈ విధంగా మారిపోయింది, బడ్జెట్ విషయంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించి విమర్శించాల్సిన స్థాయికి వచ్చిందంటే మరి బడ్జెట్ పూర్తి స్థాయిలో కూడా పరిపాలనా దక్షతను కోరుకోవట్లేదా, ప్రజల సంక్షేమాన్ని కోరుకోవట్లేదా, ప్రజల యొక్క ఆశలను నెరవేర్చలేదా, ఇక్కడ తెలంగాణ అభివృద్ధి పరంగా లేదా, మరి ఈ 3 లక్షల కోట్ల బడ్జెట్ దేనికి సంకేతం అనేది కూడా పూర్తి స్థాయిలో కూడా విపక్ష పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి శాసనసభ పక్ష నేత హరీష్ రావు కూడా దుమ్ము దులిపిన పరిస్థితి కనబడుతుంది. పోనీ దీనికి ఏమన్నా సమాధానం దొరికిందా అంటే లేని పరిస్థితి కూడా కనబడుతుంది. ఎందుకంటే ఒకసారి వాళ్ళ పేపర్లు కూడా చూద్దాం. ఎందుకంటే వాళ్ళ పేపర్లకు సంబంధించి ఏమన్నా రాసిల్లా, మరి సభ పక్షకు సంబంధించి అంటే శాసనసభకు సంబంధించి వాళ్ళు ఏమన్నా రాసిల్లా అంటే లేని పరిస్థితి కనబడుతుంది. ఇగో ఇక్కడ చూడు, ఎక్కడ కూడా ఆ పార్టీకి సంబంధించి డైలాగ్ వార్ అంటూ కూడా ఇగో ఇక్కడ వేసిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఇక్కడ చూడుర్రి, డైలాగ్ వార్ అంటూ కూడా చూడొచ్చు. ఒకసారి చూద్దాం. డైలాగ్ వార్. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బుద్ధిమాంద్యమన్న హరీష్ రావు అభ్యంతరం తెలిపిన స్పీకర్ గడ్డం ప్రసాద్ సీఎం వ్యాఖ్యలకు ఎందుకు అడ్డు చెప్పలేదని సిద్దిపేట ఎమ్మెల్యే ప్రశ్న. సీఎం మాటల సందర్భం వేరు. మంత్రి శ్రీధర్ బాబు సభ్యులు పరిధి దాటద్దు, డిప్యూటీ సీఎం బట్టి ఆగ్రహం అంటూ కూడా చెప్పింది. ఇక్కడ ఇది ఒకసారి పేపర్ చూడరు మీరు, ఎందుకంటే జర్నలిజం విలువలు పాటిస్తుంది అని చాలామంది చెప్తారు కదా. ఇగో ఇది దిశ పేపర్ అండి. వీళ్ళ వక్రబుద్ధి ఏ స్థాయిలో ఉంది అంటే పేపర్ది మరీ ప్రభుత్వాన్ని జోకాలంటే జోక్ అని సిద్దిపేట ఎమ్మెల్యే ప్రశ్న. శాసనసభ పక్ష నేత అండి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. మీకు ఇంతకంటే క్లారిటీ ఏంది అంటే ఒకసారి మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఎందుకు అంటే ఇది కూడా మీకు తెలవాలి. ఇగో ఇక్కడ చూడ్రి, బీఆర్ఎస్ దుమ్ము దులిపింది. ఆ పార్టీ శాసనసభ పక్షం తరపున మాజీ మంత్రి హరీష్ రావుకు సంబంధించి దుమ్ము దులిపి ఆ శాసనసభ పక్షానికి సంబంధించి చేసిన పరిస్థితి. మరి ఎట్లా అంటే ఇట్లా ఏలు వెచ్చి చూపించే విధంగా కూడా రాష్ట్ర పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ ఏం జరిగింది అంటే వ్యాఖ్యలకు సంబంధించి దుమారం లేపితే మరి ముఖ్యమంత్రి మాట్లాడిన దానికి ముఖ్యమంత్రి ఏం మాట్లాడిండు ఒకసారి ఇక్కడ చూడుర్రి. అసెంబ్లీ బడ్జెట్లో సమావేశంలో భాగంగా శుక్రవారం ఉదయంలో సభలో అధికార పార్టీ వర్సెస్ ప్రతిపక్ష పార్టీ మధ్య డైలాగ్ వార్ నడిచింది. మొదట సభలో చర్చను బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు. ఈ ప్రభుత్వానికి బుద్ధిమాన్యమని విమర్శించారు. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ అభ్యంతరం వ్యక్తం చేస్తారు. అయితే బట్టలు ఊడదీసి కొడతా, బట్టలు ఊడదీసి ఊరేగిస్తా అని ఇదే సభలో రేవంత్ రెడ్డి మాట్లాడితే ఎందుకు అడ్డు చెప్పలేదని హరీష్ రావు స్పీకర్ను ప్రశ్నించారు. వెంటనే కలగజేసుకున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సభానాయకుడికి అజ్ఞానం బుద్ధిమాన్యం ఉందని మాట్లాడడం కరెక్టేనా అని అన్నారు. ఈ వ్యాఖ్యలు ఉపసంహరించుకోకుండా సభాపతితో హరీష్ రావు వాగ్వాదం చేయడం సరికాదన్నారు. స్పీకర్ అభ్యంతరం తెలిపినప్పుడు ఏకీభవించాలని హితో పలికాడు. జగదీష్ రెడ్డి తరహాలో హరీష్ రావు ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. మాకు బుద్ధి ఏదో మీకు బుద్ధి
మా బుద్ధి ఏందో మీ బుద్ధి ఏందో లెక్కలన్నీ వివరిస్తా అని బచ్చికి కౌంటర్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. అంటే డైలాగ్ వార్ కొనసాగింది అని చెప్పడానికి ఒక నిదర్శనం అనే మాట ఇక్కడ చాలా క్లారిటీగా కూడా అర్థమైపోతుంది. ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న ప్రచారం ఏంటి అంటే ఇక్కడ పూర్తిగా కూడా ఒకటే అంశం, గాలి మేడలు కడుతున్న పరిస్థితి కనబడుతుంది కానీ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ప్రయోజకరంగా లేదు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి నిన్న జరిగిన ఎపిసోడ్లలో ఒకటే అంశం కనబడింది. మార్చురి కంపుల రేవంత్ ప్రసంగం ప్రజలు వినలేకపోతున్నారు. సంస్కారానికి ఇక్కడ ఒకసారి చూడురి, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రజలు వినలేకపోతున్నారు. సంస్కారానికి ఆస్కారం ఉంటే రేవంత్ రెడ్డికే జాబ్లెస్ క్యాలెండర్గా జాబ్ క్యాలెండర్ 15 నెలల్లో కాంగ్రెస్ ఇచ్చింది కేవలం 6,000 ఉద్యోగాలే. నీతి పాఠాలు చెప్పడంలో బట్టి ఘనపాటి. రుణమాఫీ కాక రైతులు అవస్థలు పడుతున్నారు. దండం పెడతా అందరికీ రుణమాఫీ చేయండి, ఈ ప్రభుత్వానికి బుద్ధిమాంద్యం. అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తిగా కూడా రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని మాత్రం తెలంగాణ యావత్తు సమాజం కూడా ఎవరో హర్షించట్లేదు. రేవంత్ ఏంది అంటే నిండు అసెంబ్లీ సాక్షిగా సభలో మాట్లాడుతున్న తీరు కానీ, సభకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు కానీ, ఈ సభలో చేస్తున్న ప్రసంగం కానీ, బట్టలు ఊడదీసి కొడతా, బట్టలు ఊడదీసి ఊరేగిస్తా, ఇలాంటి మాట్లాడిన భాషకు సంబంధించి స్పీకర్ అడ్డు చెప్పడం. అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఒక బూతు పదాన్ని సభలో మాట్లాడితే దాన్ని ఎక్కడ కూడా అడ్డు చెప్పరు. దాంతోపాటుగా గతంలో అదే పార్టీకి సంబంధించిన దానం నాగేంద్ర ఏకంగా ఉరికిచ్చి కొడతా బయటికి రా బిడ్డలారా అంటే కూడా దాన్ని ఎక్కడ కూడా స్పీకర్ అడ్డు చెప్పడం. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు సభ మన అందరిది అంటే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తారు. దాంతోపాటు స్పీకర్కు సంబంధించి స్పీకర్ గారు నేను మాట్లాడితే మీరు అడ్డు చెప్పారు కదా, మరి అక్కడ ముఖ్యమంత్రి గారే మాట్లాడాలి కదా, దానికి అడ్డు చెప్పరు ఎందుకు అని అడిగినందుకు అక్కడ కూడా సమాధానం దొరకని పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ చర్చ ఎంత తీరానికి దారితీస్తుంది అనేది కూడా ఒకసారి మనం ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ పూర్తిగా కూడా వీళ్ళు చెప్పిన అంశాలకు సంబంధించి ఎక్కడెక్కడ చర్చ జరుగుతుంది, ఏమేమి జరుగుతుంది అనేది కూడా మనం చూసాం. సో దీంతో పాటుగా ఇక తెలంగాణ రాష్ట్రానికి పోదాం. రాష్ట్రానికి సంబంధించిన ప్రజల ఇప్పటికే సుక్క నీళ్లు లేక పూర్తిగా కూడా రైతులు ఆందోళన చెందిన పరిస్థితి చూశారు. ఎందుకంటే ఒక్క తడి నీళ్ళు వస్తే చాలు పొట్టకచ్చిన వరి పంట దక్కుతుంది అనే ఆలోచనలో రైతాంగం ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు మరో రకంగా కూడా అప్పుడు ఆ విధంగా నష్టపోయారు, ఇప్పుడు రైతులు ఇంకొక రకంగా కూడా నష్టపోతున్న పరిస్థితి చూడొచ్చు. ఇక చూడరు, నీళ్లు దొరకని గోస, ఇక్కడ మొత్తం వరి పంట అంతా ఎండిపోయింది. చూడండి క్లియర్గా చూడండి, ఇక్కడ నీళ్లు దొరకని పంట అంటూ కూడా నీళ్లు దొరకని గోస అయిపోయింది. ఇక్కడ వరి పంటకు కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు అందించకపోవడంతో ప్రభుత్వ వైఫల్యానికి, ప్రభుత్వ అసమర్థతకు ఒక నిర్వచనం, ఒక నిదర్శనం, ఒక సాక్ష్యం ఈ ఇక్కడ కనబడుతున్న ఫోటో. దీంట్లో పూర్తిగా కూడా వరి పంట ఎండిపోయిన పరిస్థితి ఇట్లున్నది. ఇక ఇటువైపు చూడరి, ఇక్కడ నేల రాలిన ఆశ అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. అసలే సమస్యల వలయంతో పూర్తి స్థాయిలో కూడా ఉన్న పరిస్థితులలో ఇప్పుడు రైతుల పాలిట ఈ చెడగొట్టు వానలు ఇంకో తీరుగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడనేమో పూర్తి స్థాయిలో తెలంగాణలో ఒకవైపు వరి పంట కోతకు సిద్ధమవుతుండగా మరోవైపు నీళ్ల కొరతతో చివరి తడి అందక నీరందడం లేదు. పెద్దపల్లి జిల్లా ధర్మవరం మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ఎండిన వరి పొలంలో రైతు బూక్య రమేష్ నాయక్ అంటూ ఇక్కడ చూసాం. ఇక్కడ ఇటు ఎండి ఇటు తడిచి అసలే రకరకాల సమస్యలతో లబోదిబోమన్న రైతుల పాలిట చెడగొట్టు వానలు పిడుగుపాటుల్లా మారాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం బండర్పల్లి గ్రామ శివార్లో రాళ్లవానకు నేల కొరిగిన వరి అంచు కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓ పక్కన అసలే మా ప్రభుత్వం సక్క లేదురనైనా మా ప్రభుత్వానికి సంబంధించి తీవ్ర స్థాయిలో కూడా ఏ విధంగా ఉందో కూడా మనం చూస్తున్న పరిస్థితి. ప్రభుత్వ వైఫల్యం వల్ల ప్రభుత్వానికి జరుగుతున్న పూర్తి స్థాయిలో ప్రభుత్వం అసమర్థత నిర్ణయాల వల్ల ప్రజలందరూ కూడా గోసపడతా ఉంటే ఇప్పుడు ప్రకృతి ప్రకోపించిన తర్వాత ప్రకృతి యొక్క విలయతాండానికి ఇక్కడ బలైపోతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఎందుకంటే ఇక్కడ ఇగో చూడు, వాలిన చేలు కూలిన రైతు అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి 5 ఉమ్మడి జిల్లాలో అకాల వర్షం దెబ్బతిన్న పంటలు అంటూ కూడా చూడొచ్చు. ప్రభుత్వమే కాదు అటు ప్రకృతి కూడా రైతన్నపై పగబట్టినది. సర్కారు వైఫల్యంతో సాగునీటి సంక్షోభం ఏర్పడి ఒకవైపు పంటలు ఎండిపోతుండగా మరోవైపు వడగళ్ల వానలు దాపరించాయి. నీళ్లు లేక పంట ఎండుతుండగా అంతో ఇంతో పడుతున్న పంటలపై శుక్రవారం రాళ్లవాన పడింది. దాదాపు 5 ఉమ్మడి జిల్లాల్లో కురిసిన రాళ్లవానతో అనేక ఎకరాలలో పంట నష్టం సంభవించింది. పొట్టకచ్చి ఈయనే దశలో ఉన్న వరి, మొక్కజొన్న తదితర పంటలన్నీ కూడా వడగళ్ల వానకు దెబ్బతిని నేల కొరిగాయి. కొన్ని చోట్ల మార్కెట్కు తెచ్చిన ధాన్యం మొక్కలు తడిసిపోయాయి. మరో 3 రోజులకు కూడా రాళ్ల వాన ఉన్నాయి. ఇక ట్రాన్స్ఫర్లు కాలిపోతున్నాయి. డీడీలు కట్టి నెలలు దాటినా కూడా ఇచ్చే దిక్కు లేదు, కరెంటు లేదు, పంటలు ఎండుతున్నాయి, సిబ్బందితో సమస్యలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రతి పనికి పైసలు, ఈఆర్సీ
విచారణలో రైతుల ఆవేదన. ఇక ప్రాణాలు కబలిస్తున్న శాఖలు 3 రోజులకు 2 బలి, రోజుకు 2 పశువుల మృతి వెల్లడించిన ఏఎస్పీ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఈ పరిస్థితి ఈడుంటే ఇక్కడ మరో పరిస్థితి. సాగర్ డేంజర్ బెల్స్. డెడ్ స్టోరేజ్కి చేరువలో నీటి మట్టం, వరద కాలువకు ఆగిపోయిన నీళ్లు, నిలిచిపోయిన వరద కాలువ మోటార్లు, నీరు లేక బోసిపోతున్న ప్రధాన కాలువ, 30,000 ఎకరాలలో ఆయకట్టుపై నీళ్లు నీడలు, తీవ్ర ఆందోళనలో అన్నదాతలు, శ్రీశైలం నుంచి విడుదల చేస్తూనే గట్టెక్కేది అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ సమస్యలన్నీ ఇట్లా ఉద్భవించి, ఈ సమస్యలన్నీ ఇట్లా ఉన్న తరుణంలో మరో పక్కన ఇప్పటికీ రాలిన మట్టిపూలు 456 రైతులు, అంటే దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 456 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ మార్పుతో వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబాలలో పెద్ద దిక్కు కోల్పోయిన పరిస్థితి కనబడుతుంది. నిన్నటికి నిన్న మరో 2 రైతులు కూడా బలవన్మరణానికి చెందిన పరిస్థితి. ఒకళ్ళు రుణమాఫీ గాక రైతు భరోసా అందక ఊరేసుకున్న లింగన్న, ఇక మక్కల దిగుబడి రాక పురుగుల మందు తాగిన మధుకృష్ణ, ఇక ఆదిలాబాద్ ములుగు జిల్లాలో ఘటనలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి తెలంగాణలో రైతుల పరిస్థితి ఎట్లున్నది అంటే ఘోరమైన పరిస్థితి ఉన్నది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కానీ, ఇటు ఇరిగేషన్ శాఖ మంత్రులకు, ఇరిగేషన్కి సంబంధించిన అధికారులు కానీ వాళ్ళందరూ కూడా తెలంగాణలో జరగబోతున్న ఉత్పన్నమవుతున్న కరువును ముందుగా అంచనా వేయలేకపోయారు. తెలంగాణలో ఎన్ని ఎకరాలు సాగైంది, ఎన్ని ఎకరాలకు నీళ్ళు అందించగలం, వాటి ద్వారా పూర్తి స్థాయిలో పంటలన్నింటిని కూడా ఏ విధంగా రక్షించగలం, వీటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో సోయి తప్పిన పరిస్థితి కనబడతాం. సో ఇలాంటి పరిస్థితులలో అనేక రకాలుగా రైతులు కూడా నష్టపోతున్నారు. వ్యవసాయం ఒకప్పుడు పండగ అనేది ఇప్పుడు వ్యవసాయం అనేది దండగా అనే పరిస్థితి ఏర్పడుతుంది. రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇబ్బందులతో పాటు ఇక్కట్లు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే వలస జీవులు కొనసాగుతూనే ఉన్నాయి. యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పరిణామం తారాస్థాయికి కూడా చేరిన పరిస్థితి కనబడుతుంది. ఈ విధంగానే ఉంటే రేపు భవిష్యత్తులో మరో రకంగా మారిపోతుంది అనే అంశానికి కూడా ఏర్పడ్డ పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి రైతుల గోస ఇట్లున్నది. ఇక దాంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడొచ్చు. నియోజకవర్గాల పునర్విభజన అంశంపై శనివారం జరగనున్న అసెంబ్లీ అఖిలపక్ష సమావేశంలో పాల్గొనేందుకు చెన్నైకి చేరుకున్న బీఆర్ఎస్ ప్రతినిధి బృందం. చిత్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ వద్దిరాజు, మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ షంబిపూర్ రాజు అంటూ కూడా చూడొచ్చు. ఇక దక్షిణాదికి అన్యాయమే. నేడే చెన్నైలో అఖిలపక్ష సమావేశం హాజరవుతున్న బీఆర్ఎస్ బృందం. ఇక దీంతో పాటు ఇక్కడ చూడురి, డీలిమిటేషన్పై రాష్ట్రాల ఐక్య పోరాటం చేయాలి. ప్రాతినిధ్యమే కాదు, కేంద్ర నిధులు తగ్గిపోయాయి. ఇది రాజకీయ సమతుల్యతను దెబ్బతీసే నిర్ణయం. కేంద్ర విధానాన్ని తొలి నుంచి వ్యతిరేకిస్తున్నాం. ఇకనైనా స్పందించకుంటే చరిత్ర క్షమించదు కేటీఆర్. మరో జాతీయ ఉద్యమం తప్పదు సీఎం స్టాలిన్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే లోక్సభకు సంబంధించి నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కి సంబంధించిన తారక రామారావు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న డీలిమిటేషన్ విధానం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయ ప్రాధాన్యత తగ్గి దక్షిణాది ఉత్తరాది రాష్ట్రాల మధ్య అంతరం పెరుగుతుందని హెచ్చరించారు. దేశ అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్న దక్షిణాది రాష్ట్రాలను ప్రాతినిధ్యం ఏంది పరంగా వెనకకు నెట్టి విభజన రాజకీయాలను ప్రోత్సహించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటుందంటూ కూడా ఆరోపించిన పరిస్థితి కనబడుతుంది. సో ఏంది అంటే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో రాష్ట్రాలకు రావాల్సిన హక్కుల మీద, రాష్ట్రాలకు రావాల్సిన నిధుల మీద, దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న రాష్ట్రాలకు, కొన్ని రాష్ట్రాలకు అంటే దక్షిణాది రాష్ట్రాలకు పూర్తిగా విరుద్ధంగా తీసుకుంటున్న నిర్ణయాల మీద ఈరోజు అఖిలపక్ష సమావేశం జరుగుతుంది. దీనికి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పార్టీలందరికీ కూడా ఆహ్వానం పలికిలు అందరూ కూడా వెళ్తున్న పరిస్థితి కనబడతాను. ఇక్కడ డీలిమిటేషన్ ద్వారా ఏంది అంటే కొన్ని రాష్ట్రాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా డీలిమిటేషన్ ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతుంది. అదే ఉత్తరాది దానికి సంబంధించిన భారత్కు సంబంధించి వాళ్ళ రాష్ట్రాలకు న్యాయం చేసే విధంగా ఉంది అంటూ కూడా ఒక చర్చ కొనసాగుతున్న పరిణామం కనబడుతుంది. సో మొత్తానికి ఈరోజైతే అందరూ కూడా అక్కడ అఖిలపక్ష సమావేశంలో పాల్గొంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరొక అంశం, అవుట్సోర్సింగ్ సిబ్బంది అవుట్, 120,000 మందిపై వేట్. ఇక దశల వారీగా తొలగింపు, కీలక నిర్ణయం దిశగా ప్రభుత్వం. తొలి దశలో కమర్షియల్, రవాణా, ఎక్సైజ్, కార్మిక శాఖలలో అమలు అంటూ కూడా చూడొచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేయబోతున్నదా? వివిధ శాఖలలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న DBAలను అంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ను తొలగింపులకు రంగం సిద్ధం చేసిందా? ఉద్యోగులకు జీతభత్యాల చెల్లింపులకు నగదు కొరత ఉందని సీఎం ప్రకటించిన నేపథ్యంలో కాస్ట్ కటింగ్ పేరుతో చిరు ఉద్యోగులపై వేటు వేస్తున్నారా? ఏజెన్సీల ద్వారా రిక్రూట్మెంట్ అయిన వారందరి మీద కూడా చర్యలు తీసుకోబోతుంది అంటూ కూడా సమాధానం చాలా క్లారిటీగా వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి చాలా క్లియర్గా మాట్లాడుకోవాలి. జీతాలు సరిగ్గా ఇవ్వని పరిస్థితి, దాంతోపాటు అనేక రకాలుగా ఉద్యోగులకు సంబంధించిన జీతాల వెతలను వాళ్ళు పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా ఒకసారి ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అవుట్సోర్స్కు సంబంధించి సిబ్బంది పూర్తి స్థాయిలో ఏ విధంగా వాళ్ళ జీవితాలకు సంబంధించి అంటే
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ఎవరైతే పోరాటం చేశారో వాళ్ళ జీవితాలందరూ కూడా తలకిందులు అయిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఎటు చూసినా ఎక్కడ చూసినా వాళ్ళ జీవితాలతోని ఆటలు ఆడుకుంటుంది ప్రభుత్వం అని చెప్పడానికి ఏ ఒక్క సంకోచం కూడా లేదు. ఇందులో వాస్తవ విషయం ఏంటంటే ఇప్పటికే కూడా ఉపాధ్యాయులకు రావాల్సిన వాళ్ళకు బకాయిల విషయంలో కానీ డిఏలు కానీ ఇతరత్ర కూడా ఇవ్వని పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు ఇటు అవుట్సోర్సు సిబ్బందికి సంబంధించి వీళ్ళని ఒక్కొక్కరిగా తొలగింపుకు రంగం సిద్ధం చేస్తుంది. ఇందులో మొదటగా కూడా తొలి దశలో మాత్రం ఖచ్చితంగా కూడా కమర్షియల్ కానీ రవాణా కానీ ఎక్సైజ్ కార్మిక శాఖలలో అవుట్. ఇక దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ ప్రజల కోసం పనిచేస్తున్న అనేక రంగాలకు సంబంధించి కూడా అన్యాయం జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంత చర్చ కొనసాగుతూ ఉంటే కూడా పూర్తి స్థాయిలో ఉద్యోగులకు అన్యాయం జరుగుతుంది. ఏ ఉద్యోగులైతే మార్పు కావాలని, ఏ ఉద్యోగులైతే కాంగ్రెస్ పార్టీ రావాలని కొంతమంది కొన్ని వర్గాలు ఆశించాయో ఆ వర్గాలే ఈరోజు పూర్తి స్థాయిలో దెబ్బతింటున్న పరిస్థితి కనబడుతుంది. నిజానికి ఇది వాస్తవమైన విషయం. కొన్ని వర్గాలు అంటే ప్రభుత్వంలో ఉన్న కొన్ని శాఖలకు సంబంధించి కొంతమంది ఉద్యోగులు కొన్ని వర్గాలకు సంబంధించి వాళ్ళు పూర్తి స్థాయిలో కేసీఆర్ వద్దు అనే కోణంలో వాళ్ళు పోరాటాలు చేసి ఈరోజు వాళ్ళ జీవితాలకే ముప్పు వాటిల్లిన పరిస్థితి కనబడదు. వాళ్ళ ఉద్యోగాలకు భద్రత లేదండి. పూర్తి స్థాయిలో కూడా కనబడుతున్న అంశానికి సంబంధించి చూస్తాం. ఇక గ్రూప్ 1 ఇది ఒక సంచలనంగా మారిన అంశం. ఏంది అంటే గ్రూప్ 1 పై సందేహాలేనో ముదురుతున్న గ్రూప్ 1 వివాదం. రివాల్యుయేషన్కు డిమాండ్. ఇంగ్లీష్ మీడియం వారికి అధిక మార్కులు వచ్చాయంటున్న తెలుగు మీడియం అభ్యర్థులు కంటెంట్ కంటే చేతిరాతకే ఎక్కువ మార్కులు ఇచ్చారని ఆరోపణ. టీజీపీఎస్సీ గ్రీవెన్స్ సెల్కు వెలువెత్తుతున్న ఫిర్యాదులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతా. అయితే గ్రూప్ 1కు సంబంధించి దీంట్లో కూడా స్కామ్ జరిగింది అంటూ కొంతమంది బాహాటంగానే మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా చర్చ కొనసాగుతుంది. తెలంగాణలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం 6,000 ఉద్యోగాలను మాత్రమే ఉపాధి కల్పించింది. అది 15 నెలల్లో ఏడాదికి 1,00,000 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ కేవలం 6,000 ఉద్యోగాలను మాత్రమే కల్పించిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే గ్రూప్ 1 పై అనేక సందేహాలు ఎందుకు వస్తున్నాయంటే ఇప్పటికే గ్రూప్ 1కు సంబంధించి కోచింగ్ సెంటర్లకు సంబంధించిన యాజమాన్యాలు స్కామ్ జరిగింది, 1,000 కోట్లు 100 కోట్లు ఉండే అవకాశాలు ఉన్నది అంటూ కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి వాస్తవమైన విషయాలు యావత్తు తెలంగాణ సమాజానికి అతి త్వరలోనే తేలుతాయనే విషయాన్ని కూడా మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో వాస్తవాలు ఏంది అనేది కూడా తెలిపోతాను. ఇక రేవంత్ అన్ని అబద్ధాలే, గిన్నీస్ రికార్డ్ వస్తుంది. మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు, హామీల అమలు ఊసేలేదు. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో పాలన ఏది కరప్షన్కి కన్నింగ్నెస్కి నిదర్శనం ఈ బడ్జెట్. దేశంలో రాష్ట్రం పరువు పోతుంది, కాంగ్రెస్ సర్కార్కు విజన్ లేదు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అప్పెంత 1,58,000 కోట్ల రూపాయల అప్పు. మరి అభివృద్ధి ఎంత? గుడుసున్నా. ఇది నేను చెప్పలే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు చెప్పారు. ఏమని చెప్పారు? ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 15 నెలల కాలంలో రేవంత్ రెడ్డి సర్కారుకు సంబంధించి 1,58,000 కోట్ల రూపాయల అప్పు చేసింది. 1,58,000 కోట్ల రూపాయల అప్పు చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఏమైనా అభివృద్ధి చేసిందంటే చేయలే. ఓ రోడ్లు వేసిందా వేయలే, ఇండ్లు కట్టించిందా లేదు, విద్యాలయాలు కట్టించిందా లేదు, విశ్వవిద్యాలయాలు కట్టించిందా లేదు, ఆసుపత్రి కట్టించిందా లేదు, లేకపోతే ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగాలను పెంచిందా అంటే లేదు, లేకపోతే వ్యవసాయాన్ని పండగ చేసిందా అంటే లేదు, లేకపోతే కార్మికులకు ఇతరత్ర సబ్బండ వర్గాలకు సంబంధించి ఏమన్నా న్యాయం చేసిందా అంటే ఏమీ చేయలే. మరి 1,58,000 కోట్ల రూపాయలు ఎవరి జేబులోకి వెళ్ళినాయి? దీని మీద ఎందుకు ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయట్లేదు? దీనికి సంబంధించిన లెక్కలు ఎందుకు బయట పెట్టట్లేదు అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. మాకు అభివృద్ధి కాదు అప్పుల ఎజెండానే మా లక్ష్యం అనే విధంగా కాంగ్రెస్ పార్టీ పోతున్నది. అప్పుడేమో గతంలో పూర్తి స్థాయిలో రేవంత్ సర్కార్కు సంబంధించి రేవంత్ విపక్షంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో కూడా అతి భయంకరంగా కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి చూసాం. ఇప్పుడు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం మీద అప్పుల రాష్ట్రంగా చేస్తుంది, అమ్మేస్తున్నారు, రకరకాలుగా ఆరోపణలు చేసిరు కదా. ఈరోజు 1,58,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన తర్వాత దీని గురించి ఇప్పటి వరకు కూడా పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీ. అభివృద్ధి ఏమన్నా చేసిందా అంటే చేయని పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కూటమి సభ్యులు ఏమో మాట్లాడారు. నేను ఒకసారి ఎనుర్రి, ఎవరికి రుణమాఫీ కాలేదు? ఒకే ఊరిలో 554 మందికి, ఒక ఊరిలో 554 మందికి ఇద్దరికే అయింది. ఎవరికి రుణమాఫీ కాలేదని ఒక ఊళ్ళో 554 మంది ఉంటే అందులో కేవలం ఇద్దరికి మాత్రమే అయింది. రాష్ట్రంలో ఊహించని సంక్షోభం. అప్పు చేయందే రాష్ట్రం నడవదు, అప్పు చేయందే రాష్ట్రం నడవదు. గెలుపు కోసం ఇష్టం వచ్చినట్లుగా వాగ్దానాలు, పెన్షన్లు పెంచుతారన్న నమ్మకం లేదు. అసెంబ్లీలో సిపిఐ ఎమ్మెల్యే కూనమనేని అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. నేను విషయం చెప్పనా,
ఇదే కమ్యూనిస్ట్ భావజాలం కలిగింది. మరి ఇప్పటికే ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో రాజీనామా చేయమని ధర్నాలు చేయొచ్చు కదా, చేయరు. ఇంకొక విషయం, రాష్ట్రంలో ఊహించని సంక్షోభం ఏమీ జరగలేదు. ఇక్కడ కరోనా రాలేదు, లాక్డౌన్ రాలేదు, ఏది రాలేదు. వీటన్నింటినీ తట్టుకొని నిలబడి కలబడింది ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వం లెక్క ఇప్పుడు కరోనాకి ఇట్లా వచ్చేది ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం షట్ డౌన్ వేసేసి మొత్తం మేము పరిపాలన చేయలేమని చేతులు ఎత్తేసి కావచ్చు. ఈ పాటికి కరోనాను ఎదుర్కొన్న బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో కూడా ప్రజలందరికీ న్యాయం చేసింది. ఇక్కడ ఎలాంటి లాక్డౌన్లు లేవు, ఎలాంటి కరోనాలు లేవు. 554 మంది కాదు ఇక్కడ అంటే రాష్ట్రంలో ఊహించని సంక్షోభం చోటు చేసుకుంది. ఏం ఊహించలే, ఏం జరిగింది. అడ్డగోలుగా మైక్ ఉన్నది కదా అని పిచ్చుకుక్కగా ఒర్రినట్టు ఒర్రీలు వాగ్దానాలు చేశాను. అధికారంలోకి రాగానే బిత్తిరి సూపులు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏమన్నా మరి అభివృద్ధి చేసేలా అంటే చేయలేరు, రుణమాఫీ కూడా చేయలేరండి. వీళ్ళ వల్ల కాదండి. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మోసం, దగ, ఇంతకు మించి ఇంకేముంటుందండి. నేను చెప్తున్నా కదా. ఇక మన బాలునాయక్ ఏమంటాను, కాంగ్రెస్ ఏమన్నా రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. బాలునాయక్ బై దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ ఏమంటానంటే రైతులు చాలా సంతోషంగా ఉన్నారట. తీసుకుపోతుందా మీ ఊరికి కానుండి మొదలు పెడితే ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ ఎక్కడికి పోదామన్నా అక్కడికి పోదాం, నీ ఇష్టం. మైక్ పట్టుకొని నేను వస్తా, నేను లోగో పట్టుకొని వస్తా, మా జర్నలిస్టు సోదరులందరినీ కూడా నేనే బస్సు మాట్లాడి దాంట్లో ఎక్కించుకొని వస్తా. ఓ పక్కన ఇక్కడ రైతులు అల్లాడిపోతున్నారా నాయన పంటలకు సంబంధించి అని చెప్తా ఉంటే రైతులట సంతోషంగా ఉన్నారు. ఎందుకు మన మంత్రి పదవి ఏది మా లంబాడి బిడ్డలకు ఇయ్యలే అన్నందుకే కదా అది. మరి గింత దారుణంగా ఎమ్మెల్యే మాట్లాడతాడా అండి? ఎక్కడ అండి నాకు అర్థం కావట్లేదు. గత ప్రభుత్వంలో ఆత్మహత్యలు చేసుకున్నట ప్రస్తుతానికి సంబంధించి రైతులట గొప్పలు చెప్పుకుంటాండి. ఎందుకు ఈ అబద్ధాలు? ఘోరమైన విషయం. కాకపోతే కేంద్ర నిధులపై కాంగ్రెస్ వాళ్ళకు ఎందుకు ప్రశ్నిస్తలేరు? బీజేపీలు కాంగ్రెస్లను విమర్శిస్తున్నారు, కానీ కేంద్రంపై బట్టి ఒక్క మాట మాట్లాడలేదు. ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ కరెక్ట్ మైండర్ రవి మీకు నేను నిజంగా చెప్తాను కదా. ఎందుకు అంటే భారతీయ జనతా పార్టీని ఇప్పటి వరకు ప్రశ్నించిన దిక్కు దివానా లేదు. మన రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఢిల్లీకి వెళ్ళినో మరి ఏం చీకటి ఒప్పందాలైనాయో ఏం కథనో తెలియదు, కానీ అసలు భారతీయ జనతా పార్టీని స్టేట్లో ఎవ్వరు ప్రశ్నించంగా చూడట్లేదు, ఒక బీఆర్ఎస్ పార్టీ తప్ప. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ని మాట్లాడుతున్నది, అటు బీజేపీని మాట్లాడుతున్నది. కానీ ఇక్కడ కేంద్ర నిధులు కాంగ్రెస్ వాళ్ళకు ఎందుకు ప్రశ్నిస్తలేరు అంటే ప్రశ్నించరు. ప్రశ్నిస్తే వాళ్ళకు ఉద్యోగాలు పోతాయి, రాజకీయ ఉద్యోగాలు పోతాయి, మంత్రి పదవులు పోతాయి, ముఖ్యమంత్రి పదవులు పోతాయి, ఇక్కడ సంక్షోభం వస్తుంది, ఇతరత్రదే రకరకాలుగా వస్తే ఆటోమేటిక్గా పదవులు పోతాయి అన్న. నీకు తెలియదే అది విషయం. వాళ్ళు ప్రశ్నించామని నేను చెప్తా. ఇక కాంగ్రెస్ వాళ్ళకు సంబంధించిన పత్రికలను ఒకసారి మనం చూసే ప్రయత్నం చేయాలి, ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ వీళ్ళ పత్రికలు. ఇగో జూలైలో స్థానిక ఎన్నికలు అంటూ చూడొచ్చు. ముందుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్, ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ నిర్వహణపై రాష్ట్ర సర్కార్ సమాలోచనలు, పార్టీ నేతలకు అధినాయకత్వం సంకేతాలు ఏర్పాటు చేస్తున్న నాయకులు అప్పటి వరకు బీసీ రిజర్వేషన్లపై స్పష్టత అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తేదీలపై మరోసారి ప్రచారం మొదలైంది. ఇన్నాళ్ళు బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ పూర్తి చేయాలనే లక్ష్యంతో స్థానిక సంస్థల ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ రెండింటికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది. అసెంబ్లీలో బీసీ, ఎస్సీ వర్గీకరణ బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించారు. 1-2 రోజులలో గవర్నర్ సంతకం చేశాక గెజిట్ విడుదల కానుంది. రాష్ట్రంలోని అన్ని స్థానిక సంస్థల పాలకవర్గ గడువు ఇప్పటికే ముగిసింది. దీంతో ఒక్కొక్క దానికి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం పట్టుదలతోంది. రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు ఆ పాలక వర్గాలు లేవు. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలో జీహెచ్ఎంసీకి సైతం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ సమయం వరకు అన్ని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇది చెప్తాను నేను ఇక్కడ. అందుకే జూలైలో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. మొదటగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఆ తర్వాత సర్పంచ్, అనంతరం మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇలా 3 రకాలుగా కూడా ఎన్నికలు నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. విషయం ఏంటి అంటే అది కాదు, వీళ్ళకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఒకటి ఉంది. ఇప్పుడు కనుక ఎన్నికలు జరిపితే పూర్తి స్థాయిలో ఓడిపోతాం, ఒక్క సీటు కూడా రాదు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే లగచర్లకు సంబంధించిన ఘటనతో గిరిజన, లంబాడి బిడ్డలు దూరంగా ఉన్నారు. దాంతోపాటుగా మొన్న వాళ్ళ ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలకు రెడ్డిలు దూరంగా ఉన్నారు. దాంతోపాటు బీసీలకు సంబంధించిన కులగణన సరిగే జరగలేదని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు ఎస్టీలకు సంబంధించి పూర్తి స్థాయిలో కొన్ని భేదాభిప్రాయాలు, అంటే మంత్రివర్గ విషయంలో కొన్ని భేదాభిప్రాయాలు, వాళ్ళకి సంబంధించిన విషయాలలో కొన్ని అభిప్రాయాలని సో పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా జరిగే అంశం కనబడతలేదు. సో ఫైనల్గా కూడా జరిగే అంశం ఏంటంటే భయపడి ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేసేది. ఇది వాస్తవమైన విషయం. దీన్ని ఇట్లా రాయకుండా రివర్స్ రాస్తుంది. వాళ్ళ పత్రిక కదా, వాళ్ళ పత్రిక ఎట్లయినా రాస్తుంది, నేను చెప్తున్నా కదా. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడాలి మనం. బెట్టింగ్ యాప్ ప్రచారంలో పాన్ ఇండియా స్టార్స్
లీగల్ పరిణామాలను పరిశీలించాకే చర్యను మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ కుమార్. బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన వారిలో పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారని మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ తెలిపారు. లీగల్ పరిణామాలను పరిశీలించాకే తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ముందుగా యాప్ నిర్వాహకులకు నోటీసులు పంపి వారి వివరణ తీసుకున్న అనంతరం దర్యాప్తు ముమ్మరం చేస్తామంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. ఆన్లైన్ బెట్టింగ్ యువకుడు సూసైడ్ పెద్దపల్లి జిల్లాలో ఘటనలు. బెట్టింగ్ చిక్కులలో నందమూరి బాలకృష్ణ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. నేనేమంటున్నానంటే ఆరుగాలం కష్టపడిన పైసలన్నింటిని కూడా ఈ దొంగలు లంగలు ఏంది అంటే వాళ్ళ వ్యూవర్షిప్ కోసం లక్షల కోట్ల రూపాయల పూర్తి స్థాయిలో దోచుకుని ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా అమాయకమైన ప్రజలను బలి చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎప్పుడైతే కరోనా వచ్చిందో కరోనా నుంచి పూర్తి స్థాయిలో వాళ్ళ చేతులకు ఆండ్రాయిడ్ ఫోన్లు పోయినాయి. ఏది ఆన్లైన్ క్లాసులని ఆఫ్లైన్ క్లాసులని ఆ క్లాసులని ఈ క్లాసులని ఫోన్లు వచ్చినాయి. ఇక కథం అప్పటి నుండి పూర్తి స్థాయిలో కూడా చాలామంది జీవితాలు కూడా తలకిందులుగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈ బెట్టింగ్ యాప్లు ఎవరైతే ప్రమోట్ చేసిలో వాళ్ళందరినీ పూర్తి స్థాయిలో అరెస్టు చేసి వాళ్ళ దగ్గర ఉన్న సొమ్మునంతా రికవరీ చేసి చనిపోయిన కుటుంబాలకు ఒక్కొక్కరికి 5-5 కోట్లు ఇవ్వాలి. వీళ్ళ దగ్గర 100,000 కోట్లు ఉన్నాయట. సో ఖచ్చితంగా కూడా బెట్టింగ్ యాప్ నిర్వహించేటోళ్ళను సజ్జనార్ తుపాకీ దాంట్లో బుల్లెట్ ఉంటాయి కదా, బుల్లెట్లు తీస్తే బాగుంటుంది అనేది నెటిజన్లు చెప్తున్న ప్రశ్న. ఇది నా ప్రశ్న కాదు, నెటిజన్లు అడుగుతున్న ప్రశ్న. సో దానికి సంబంధించి కూడా మనం చూస్తాం. ఇక దానితో పాటుగా మరొకసారి వీళ్ళ యొక్క పేపర్లు ఇంకొక పేపర్ ఉన్నదండి. వీళ్ళ పేపర్లు ఎట్లా రాస్తున్నాయి అనేది కూడా తెలంగాణ సమాజానికి తెలవాలి కదా. సో పూర్తిగా కూడా చూడురి, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇన్ని సమస్యలు రైతులకు కనబడితే ఈ పత్రికలలో ఇక్కడ కనబడుతుంది అండి మీకు. ఇక్కడ వాన వచ్చింది కదా, వాన వచ్చి మొత్తం ఎక్కడన్నా వడ్లు ఎక్కడన్నా వరి పొలాలు ఎక్కడన్నా మునిగినట్టో లేకపోతే ఆగమైపోయినట్టో ఈ పేపర్లలో రాదు. అందుకే నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ కనబడుతున్న వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ చూడుర్రి, పూర్తి స్థాయిలో కూడా వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం చేస్తా అని చెప్తున్నా. ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దాంతోపాటుగా ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు. ఏంది అంటే రిపోర్ట్లు అతి భయంకరంగా కొడుతున్నారు. ఇది మామూలుగా లేదు రిపోర్ట్లకు సంబంధించి. కాబట్టి ఈ రిపోర్ట్లకు సంబంధించి భారీగా కొడుతున్నారు. ప్రతి ఒక్కరు ఇక్కడ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇక్కడ లైక్ చేయండి, ఖచ్చితంగా కూడా లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఆర్టీవీ మీద రిపోర్ట్లు గట్టి కొడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి.